పుట్టలో నక్కిన బాంబు నాగా ఎట్టకేలకు చిక్కాడు. నెల రోజుల నుండి దాగుడు మూతల ఆట ఆడుతున్న బాంబు నాగాను కర్ణాటక పోలీసులు తమిళనాడులో ఆర్కాట్లో అరెస్ట్ చేశారు. బాంబు నాగతో పాటు అతడి కుమారులు గాంధీ, శాస్త్రిలను కూడా అదుపులోకి తీసుకున్నారు. సినిమా ఫక్కీలో బెంగళూరు పోలీస్ టీం వాళ్లను పట్టుకుంది. అయితే కోర్టు అతనికి 10 రోజుల రిమాండ్ విధించింది. బెంగళూరు డాన్ మాజీ కార్పొరేటర్ బాంబు నాగా చివరకు పోలీసులకు దొరికిపోయాడు. దాదాపు నెల రోజుల పాటు బెంగళూరు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు బాంబు నాగా. ఏప్రిల్ 14 నుంచి ఈ క్రిమినల్ కోసం పోలీసులు 2 రాష్ట్రాల్లో జల్లెడ పట్టారు. గత నెల అతడింటిపై రైడ్ చేసినప్పుడు రహస్య మార్గంలో పారిపోయాడు. మనీ లాండరింగ్ కేసులో పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు బాంబు నాగా. బాంబు నాగాతో పాటు అతని 2 కుమారులు గాంధీ, శాస్త్రిలను కూడా సినిమా ఫక్కీలో చేజింగ్ తర్వాత అరెస్టు చేశారు. తమిళనాడులోని వేలూరు జిల్లా ఆర్కాట్ దగ్గర బాంబు నాగా పట్టుబడ్డాడు. ఏసీపీ రవికుమార్ నేతృత్వంలోని ప్రత్యేక పోలీసు బృందం వలపన్ని పట్టుకుంది. ఏప్రిల్ 14న బాంబు నాగా ఇంట్లో పోలీసుల సోదాల్లో 100 కోట్ల పాత నోట్లు దొరికాయి. పోలీసులకు అజ్ఞాత వ్యక్తి సమాచారం ఇవ్వడంతో వలపన్ని అరెస్టు చేశారు. కారులో పారిపోతుండగా పోలీసుల బృందం అడ్డగించింది. ఢీకొట్టి పారిపోయే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఆ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. మనీ లాండరింగ్ కేసుతో పాటు బాంబు నాగాపై కిడ్నాప్, హత్యాయత్నం, బలవంతపు వసూళ్లు, దొంగతనం కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఆర్కాట్లోని ఓ ఫామ్ హౌస్ లో బాంబు నాగా, అతని 2 కొడుకులు నక్కినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఏసీపీ రవికుమార్ బృందం అక్కడికి చేరుకుంది. పోలీసులను చూసిన ఈ నేరగాళ్లు పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసు వాహనాన్ని ఢీకొట్టి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో కారును బాంబు నాగా కొడుకు గాంధీ నడుపుతున్నాడు. బెంగళూరు, వేలూరు పోలీసుల జాయింట్ ఆపరేషన్లో ఈ నేరస్తుడు అరెస్ట్ అయ్యాడు. ಸ್ವಲ್ಪ ಹೊತ್ತ ಹಿಂದೆ ನಾಗರಾಜ್ ಮತ್ತು ಇವನ 2 ಮಕ್ಕಳು ಗಾಂಧಿ ಮತ್ತು ಶಾಸ್ತ್ರಿ ಇವರಿಬ್ಬರಿಗೆ ಬೆಂಗಳೂರು ಪೊಲೀಸಿನ ಈಸ್ಟ್ ಡಿವಿಷನ್ ಪೊಲೀಸರ ತಂಡ ಡಿಸಿಪಿ ಅಜಯ್ ಹಿಲೋರಿ ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇರತಕ್ಕಂಥ ಈ ಒಂದು ತಂಡ ಈ 3 ಜನರಿಗೆ ಬಂಧನ ಮಾಡಲಿಕ್ಕೆ ಯಶಸ್ವಿಯಾಗಿದ್ದಾರೆ. ಈ 3 ಜನರಿಗೆ ಸಿನಿಮಾ ಮಾದರಿಯಲ್ಲಿ ಚೇಸ್ ಆಗಿ ಆರ್ಕೋಟ್ ಹತ್ತಿರ, ತಮಿಳುನಾಡಲ್ಲಿ ಆರ್ಕೋಟ್ ಹತ್ತಿರ ಈಗಾಗಲೇ ಬಂಧನ ಮಾಡಲಾಗಿದೆ. ಅವರಿಗೆ ಪೊಲೀಸರ ವಶಕ್ಕೆ ಪಡೆಯಲಾಗಿದೆ. నెల రోజుల క్రితం బాంబు నాగా ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించినప్పుడు 100 కోట్ల పాత 1000 రూపాయలు, 500 నోట్లు దొరికాయి. అంతేకాదు కోట్ల విలువైన కొత్త కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు. 30% కమిషన్తో పాత నోట్లను మారుస్తున్న ముఠాకు నాయకత్వం వహించినట్లుగా బాంబు నాగాపై ఆరోపణలున్నాయి. అరెస్టుకు ముందు బాంబు నాగా 2 వీడియోలను విడుదల చేసి సంచలనం సృష్టించాడు. తాజా వీడియోలో కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర చెబితే 10 నిమిషాల్లో పోలీసుల ముందు లొంగిపోతానని చెప్పాడు బాంబు నాగా. తన లాయర్ శ్రీరామ్ రెడ్డితో ఈ వీడియోను విడుదల చేయించారు. తాను కర్ణాటక విధాన సౌధ ముందే ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరించాడు. తాను చనిపోతే సీఎం సిద్ధరామయ్యదే బాధ్యతంటూ తెలిపాడు. ಡಿಸಿಪಿ ಕೊಡಬೇಡಿ, ಸಿಒಡಿ ಕೊಡಿ, ಕಮಿಷನ್ ತಗೊಳ್ಳಿ, ಸಿಬಿಐ ಕೊಡಿ, ಜೈಲಿಗೆ ಹೋಗ್ತಾರೆ ಎಲ್ಲ ಬಟ್ಟೆ ಬಿಚ್ಚಿಬಿಟ್ಟು. ಯಾಕಂದ್ರೆ ನಾಳೆ ನಾನು ಇದನ್ನ ಹಂಗೆ ಸುಮ್ಗೆ ಬಿಡಲ್ಲ. ಹೈಕೋರ್ಟ್ ಆರ್ಡರ್ ತಗೊಂಡು ಸಿಪಿ ತನಿಖೆ ಮಾಡೇ ಮಾಡ್ತೀನಿ. ಹೈಕೋರ್ಟ್ ಅಲ್ಲ, ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ಆರ್ಡರ್ ತಗೊಂಡೆ ಸಿಬಿಐ ತನಿಖೆ ಮಾಡೇ ಮಾಡ್ತೀನಿ. ಆಗ ಮಾಡುವಾಗ ಸಿಪಿಗಳು, ಐಎಸ್ಗಳು ಬಟ್ಟೆ ಬಿಚ್ಕೋಬೇಕಾಗುತ್ತೆ. ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಅವಮಾನ ಆಗುತ್ತೆ. కర్ణాటక పరువు పోకుండా కాపాడాల్సిన బాధ్యత సీఎం సిద్ధరామయ్యపై ఉందన్నాడు బాంబు నాగా. అవినీతి పరులైన ఐపీఎస్ అధికారులు తనను పాత నోట్ల కేసులో ఇరికించారని ఆరోపించాడు. వాళ్లను వెంటనే తొలగించాలని సీఎంను కోరాడు. తాను తమిళనాడులో పుట్టినందుకే టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. 2018 ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తే లేదంటున్నాడు. తన మీద వందలాది కేసులున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదంటున్నాడు బాంబు నాగా. అన్ని 100-200 రూపాయల జరిమానాలు చెల్లించిన కేసులేనని తెలిపాడు. తనకు రౌడీ అన్న పదం అర్థం తెలియదని బుకాయిస్తున్నాడు. పాత నోట్ల మార్పిడిలో సీనియర్ అధికారుల హస్తముందని ఆరోపించాడు బాంబు నాగా. జీతాలు చాలకపోవడంతో పోలీసులు దందాకు పాల్పడుతున్నారని ఆరోపించాడు. బాంబు నాగా ఇంట్లో పోలీసులు సోదా చేసినప్పుడు సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. 100 కోట్ల పాత కరెన్సీ బయటపడటం సంచలనం రేపింది. అన్ని పాత 500, 1000 నోట్లు గుట్టలు గుట్టలుగా దొరికాయి. తలుపులు బద్దలు కొట్టి బాంబు నాగా ఇంట్లో ప్రవేశించారు పోలీసులు. కోట్ల విలువైన ఆస్తులతో పాటు బంగారం కూడా స్వాధీనం చేసుకున్నారు.
బాంబు నాగా విచారణలో చాలా రహస్యాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. పాత నోట్లను ఎవరిచ్చారు, ఎంత కమిషన్ తీసుకుని నోట్ల మార్పిడికి పాల్పడుతున్నారు, పారిపోయేందుకు ఎవరు సహకరించారన్న విషయంపై ఆరా తీస్తున్నారు పోలీసులు.